తిరుమల క్యూ లైన్‌లలో ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఇదివరకు నేను క్యూ లైన్‌లో మామూలుగా ఆ కంపార్ట్మెంట్‌లు వాటిట్లో వెళ్ళిన రోజుల్లో, ఇప్పుడు మనకి భక్తి భావం అపారంగా ఉండేది. మనకి బయట వినోదం గూడా ఎక్కువుండేది కాదు. వినోదమో లేకపోతే గనక భక్తి భావం అపారంగా లేకపోయినా ఆ గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఆ ఫీలింగ్‌కి సంబంధించినటువంటి విధంగా ఆ టీవీల్లో ఆ సినిమాలు, అలాగే ఆ భక్తి భావంతో కూడినటువంటి ఒక సైకలాజికల్ వైబ్రేషన్స్ వచ్చే విధంగా ఆ మ్యూజిక్ అదంతా ఉండేది. ఎంతసేపు కూర్చున్నా జనం పెద్దగా ఫీల్ అయ్యేవాళ్ళు గాదు. ఆ మధ్యలో పులిహోరలయి పెడతారు, భోజనం పెడతారు. తర్వాతన టీలయి ఇస్తుంటారు. జనం అలాగా ఎళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు అసహనంతో మధ్య మధ్యలో నినాదాలు చేయటం. మళ్ళీ నిన్న ఒకతనెవరో క్యూ లైన్‌లో కేకలేసాడు, నినాదాలు జేసి అది వీడియో టెలికాస్ట్ అయింది. అదే సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే అతన్ని పిలిస్తే క్షమాపణ జెప్పాడు. నేను నినాదాలు జేయడం తప్పే. టీటీడీకి పాలక మండలికి వ్యతిరేకంగా నినాదాలు జేయడం తప్పని. ఇదివరకు ఇట్లా జరిగితే ఈనాడు జ్యోతి హైలైట్ చేసి భక్తుల్ని పాపం ఏడిపించుకు తింటున్నారని రాసేవాడు. అప్పుడు వాళ్ళు ఆ భక్తుడు తెలుగుదేశమోడనో లేకపోతే అతి చేస్తున్నాడనో వాళ్ళు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రివర్స్‌లో జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కావాల్సిందేంటంటే, ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా యుగము ప్లస్ ఓటీటీలని, సినిమాలని ఇయన్నీ చేతికొచ్చేసినియి. సెల్ ఫోన్‌లతో నిరంతరం బ్రతకడం అలవాటైపోయింది. ఈవెన్ ఇంట్లో పడుకుని మంచం మీద గూడా ఆహ్, పక్కనోళ్ళతో మాట్లాడడం గాకుండా సెల్ ఫోన్‌తో చూసుకుంటూ బతికేస్తున్నటువంటి రోజులు. ఒక్కసారిగా కంపార్ట్మెంట్‌లోకెళ్ళాక ప్రతి గంట కూడా భారంగా అనిపించే పరిస్థితవుతుంది. ఆహ్, పేదల దగ్గర ఆ ప్రాబ్లమ్ ఉండట్లేదు. మధ్య తరగతి అలాంటి వాళ్ళ దగ్గర ఆ ప్రాబ్లమ్ ఉంటుంది. అలాంటి నినాదాలు అందువల్లొస్తున్నాయి. కొంత అసహనం, అసంతృప్తి కూడా వస్తుంటది. ఓ పక్కన ఒకళ్ళు దర్శనం చేసుకొని దర్జాగా వెళ్తుంటాం. ఇంకొకళ్ళు అట్టా నుంచుంటాం. వీటిటి వల్ల జరుగుతా ఉంటుంది. కాబట్టి దీనికి ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఆ ప్రజల్నే అడిగి, ఒక్కసారి ఆ భక్తుల్ని అడిగి, ఆ క్యూ లైన్‌లో ఉన్నప్పుడు ఏం కోరుకుంటున్నారన్నది ఒక క్రాస్ చెకింగ్ మెకానిజం ద్వారా ఓ ప్లాన్ చేయడం బెటర్.